नमः शान्तिदान्ति क्षमा सत्यधाम्ने नमः पापपुञ्जाद्रिदम्भोलिनाम्ने नमस्ते स्वयं ज्योतिरानन्दभूम्ने नमः शङ्कराचार्यनाम्ने महिम्ने श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। అంతర్యామి రూపంలో ఉన్న పరమాత్మకు, జగద్గురువులైన ఆదిశంకరులకు, శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీతీర్థ మహాసన్నిధానం వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారికి సభక్తిక ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పించుకుంటూ, ఈనాడు ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి ఆవేదనతో కూడిన నా ఆంతర్యాన్ని వెల్లడించడానికి నేను ఈ ఈ ప్రసంగాన్ని మీ ముందు ఉంచుతున్నాను. సహృదయులారా, సనాతన ధార్మిక ప్రియులారా, శైవము వైష్ణవము అనేవి మన వేదవాంగ్మయంలో భగవంతుడి యొక్క విష్ణుత్వాన్ని, శివత్వాన్ని, ఈ పేరుతో ఉండే రెండు వైభవాలను వర్ణించేవి. రెండు వైభవాలు ఒకే భగవంతుడికి సంబంధించినవి. వేదాల్లో అంతర్యామి తత్వం పురుషుడు అనే పేరుతో దాన్ని వ్యవహరించారు. ఆ పురుషుడి గురించి చెప్పేదే పురుష సూక్తం. ఈ పురుషుణ్ణి ప్రతిపాదించే మహామంత్రం అన్నమాట. ఈ సూక్తంలో పురుషుడు విష్ణువని కానీ శివుడని కానీ ప్రత్యేకమైన పేరుతో చెప్పలేదు, పురుష సూక్తం అన్నారు. అంటే శివ సూక్తం, విష్ణు సూక్తం వేరుగా లేవు. కాబట్టి శైవము వైష్ణవము వేరువేరు మతాలు కావు, వేరువేరు సంప్రదాయాలు మాత్రమే. కానీ దురదృష్టవశాత్తు కాలాంతరంలో అజ్ఞానం కారణంగా కానీ, స్వార్థపరత్వం కారణంగా కానీ, సంకుచితత్వం కారణంగా కానీ శైవము వైష్ణవము అనేవి వేరువేరు మతాలుగా బిగిసిపోయిన తర్వాత మరి వాటి మధ్య భేదాభిప్రాయం వచ్చింది. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఆ తర్వాత కూడా శైవులు వైష్ణవులు కూడా పురుష సూక్తంతోనే తమ దైవాన్ని ఆరాధించుకుంటున్నారు. శివుడు విష్ణువు ఒకడే అనే సత్యాన్ని మరచిపోయారు. ఆ పురుషుడే పరమాత్మగా, అతడి అంశ విరాట్ పురుషుడుగా, అతడి అంశ జీవుడుగా పురాణాల్లో పెద్దలు ప్రతిపాదించారు. ఈ ముగ్గురు వరుసగా పురుషోత్తముడు, అక్షర పురుషుడు, క్షరపురుషుడు అని గీతాచార్యుడు భగవద్గీతలో మనకు ప్రబోధించాడు. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మా ఇత్యుదాహృత అని ఈ విధంగా ఆ విశేషాలను చెప్పాడు. ఈ పద్ధతిలో వేదాల్లో ప్రతిపాదనకు కనపడుతున్న పురుషుడు సర్వవ్యాపకుడు తప్ప మరొకటి కాదు. అతడు శుభాలను ప్రసాదించే దైవం తప్ప వేరొకటి కాదు. అతడి సర్వవ్యాపకత్వాన్ని వర్ణించినప్పుడు అతడికి విష్ణు అని పేరని, శుభ ప్రతిపాదన చేస్తున్న సందర్భంలో అతడికి విష్ణు అని పేరని మనం గమనించాలి. విష్ణోనృకం వీర్యాణి ప్రవోచం అనే విష్ణుత్వ వైభవము,
నమ శివాయ చ శివతరాయ చ అనే శివత్వ వైభవము వేదాలలో ఒకే దేవుడికి చెందిన రెండు వైభవాలుగా మాత్రమే చెప్పారు తప్ప ఆ రెండు వేరు వేరు దైవాలను గురించి చెప్పినవి కాదు. మనకు దైవం ఒకడే, దేవతా మూర్తులు ఎన్నైనా ఉండవచ్చుగాక. మన ఇంట్లో పిల్లవాడికి పుట్టినరోజు నాడు ఒక్కో సంవత్సరం పుట్టినరోజు నాడు ఒక్కొక్క రకమైన వేషధారణ వేస్తాం ముద్దుగా. అవన్నీ ఫోటోలు వరుసగా 10 ఫోటోలు పెట్టుకుంటే అన్ని ఫోటోల్లోనూ వేషం మారింది గానీ పిల్లవాడు ఒకడే. ఈ ఎరుక లేక కొందరు పండితులు అనుకుంటున్న వాళ్ళు అజ్ఞానంలో పడి శైవాన్ని, వైష్ణవాన్ని వేరువేరుగా స్థాపించుకున్నారు. పామరులను కూడా భ్రమపెట్టారు. రాగద్వేషాలతో కూడిన కల్లోలం ఏర్పడింది. శతాబ్దాల తరబడి వైషమ్య అగ్నులను రగుల్కొల్పింది. అంతటితో ఆగలేదు. వీరశైవమే వేదమతమని, వేదమతం అంటే వైష్ణవమే అని వాదాలు ప్రబలాయి. వేదాలతోనే సంబంధం అక్కర్లేదని శైవ వైష్ణవ మతాలు కూడా ప్రజ్వరిల్లాయి. ఈ ప్రజ్వలన ప్రభావం రాజుల మీద కూడా పడింది. దాంతో మతావేశాలు యుద్ధాలకు దారితీశాయని చరిత్ర చెబుతోంది. మళ్ళీ మహాభారతం తర్వాత అంతటి సంహారకాండకు కారణమైన పల్నాటి యుద్ధంలో శైవ వైష్ణవాల ప్రభావం ఉన్నదని, సాత్విక వైష్ణవ మూర్తి అయిన బ్రహ్మనాయుడిపై శివశక్తి స్వరూపిణి అయిన నాగమ్మ చేసిన పోరాటమే శైవ వైష్ణవాల ప్రభావం కారణంగా జరిగిన మహాయుద్ధమని చరిత్రకారులు భావించారు. ఈ విధంగా మతావేశాలు యుద్ధాలకు కూడా దారితీశాయి. పాల్కురికి సోమనాథుడి కృతుల్లో ఆనాటి మతావేశాలు ఏ విధంగా విజృంభించింది మనకు బోధపడుతుంది. ఒకవైపు వీరశైవం, మరోవైపు వీర వైష్ణవం. ఇలా సామాజిక రంగంలో ప్రవేశించేటప్పటికి సామాన్యుడి పని ఇబ్బందిలో పడింది. ఏది సత్యమో ఏది కాదో, ఏ మతాన్ని తాను అనుసరించాలో సామాన్యుడికి బోధపరుచుకునే అవకాశం లేక సామాన్య ప్రజలు ఎవరికి తోచిన మతావేశాల్లో వారు పాలు పంచుకోవడం మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తు ఆధ్యాత్మికత ఆచరణ స్థితి నుంచి ఆవేశ స్థితికి దిగజారడంతో మోక్షం మాట ఎలా ఉన్నా సాంఘిక వ్యవస్థ మాత్రం అస్తవ్యస్తమైపోయింది. ఇలాంటి అల్లకల్లోల పరిస్థితుల్లో సమాజాన్ని సంరక్షించాలనే అభిప్రాయంతోనే మహానుభావులు ఎవరైనా తమ ఉద్యమాలను నిర్వహించారు. ఉద్యమం అనే పేరు లేకుండా తన తపస్సుని, తన వచస్సుని ధారవోసి దైవం ఒక్కడే, ఒకే దైవం ఎన్నో రూపాలలో ఉంటాడు, అసలు జీవుడికి దేవుడికే భేదం లేదు, ఉన్నది ఒకే ఒక్క పరతత్వం, అది రెండు కానే కాదు అనే అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన జగద్గురువులైన ఆదిశంకరులు ఈ వైషమ్యాలను తొలగించడం కోసమే అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించారు జీవితమంతా. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ తర్వాత ఎందరెందరో ఆయా సందర్భాలలో ఈ శైవ వైష్ణవ భేదాలను రూపుమాపడానికి ప్రయత్నం చేసిన మహానుభావులు ఉన్నారు. ఉదాహరణకు ఆంధ్రదేశం వరకు మనం పరిశీలించుకుంటే కల్లోల పరిస్థితిలో ఉద్భవించిన ఒక మహాద్రష్టగా తిక్కన వేదాన్ని, ఉపనిషత్తులను, మహాభారతాన్ని గమనించి మహాభారతంలో హరిహరులకు భేదం లేని ఒక అద్భుత తత్వం దాగి ఉందనే సత్యాన్ని గమనించి హరిహరనాథ తత్వాన్ని దర్శించి మానవాళికి అందించి హరిహరులకు భేదము ఆవంతైనా లేదు అని అద్భుతంగా నిరూపించి ఆనాటి సమాజంలో ఉన్న అల్లకల్లోల పరిస్థితిని శాంతపరచడానికి తన వంతు ప్రయత్నం చిత్తశుద్ధితో విజయవంతంగా నిర్వహించాడు అనిపిస్తుంది. అయితే సమాజంలో ఈవేళ దైవం ఒక్కడే, సనాతన వైదిక సంప్రదాయం ప్రకారం దైవం ఒక్కడే అని చెప్పవలసిన గురుస్థానంలో ఉన్న పెద్దల్లో కొందరు, మరి కారణం ఏమిటో తెలీదు, ఆ కారణం వారికే తెలియాలి, ధర్మానికి భిన్నంగా, చరిత్రకు విరుద్ధంగా, సత్యానికి దూరంగా ప్రశాంతమైన తపస్సు చేసుకునే వ్యక్తుల వ్యక్తిత్వం ఇలా ఉంటుందా అని సందేహం కలిగే విధంగా కొన్ని కూడని మాటలు మాట్లాడడం, అవి సమాజంలో కొన్ని వేల మంది హృదయాల్లో గుణపాల్లాగా గుచ్చుకుని వారి మనోభావాలను దెబ్బతీయడం చాలా బాధాకరమైన అంశం. ఆ స్వామివారి పట్ల ప్రజలందరికీ అపారమైన భక్తి గౌరవాలు ఉన్నాయి. మాకు కూడా వారి పట్ల మంచి గౌరవం ఉంది. వికాస తరంగిణి పేరుతో సమాజోద్ధరణ కార్యక్రమాలను వారు నిర్వహిస్తున్న తీరు, ఇవన్నీ మాకు కూడా సంతోషాన్ని కలిగించేవే. కానీ ఏ కారణం చేతనో ఇటీవల కొన్ని సందర్భాలలో వారు మాట్లాడుతున్న మాటలు చాలా బాధను కలిగిస్తాయి. శివాలయానికి వెళితే శ్మశానానికి వెళ్ళినట్లే అనడం, శివుడు శ్మశానవాసి అనడం,
అసలు రామేశ్వర లింగ ప్రతిష్ఠ జరగనే లేదు, రాముడు శివలింగ ప్రతిష్ఠ చేయనే లేదు రామేశ్వరంలో అని వ్యాఖ్యానించడం, వీధికొక జగద్గురు ఉంటాడా ఏమిటి అని వేళాకోళంగా హేళగా చులకనగా మాట్లాడడం, శంకరాచార్యుల వారు చతురమ్నాయ పీఠాలను స్థాపించనే లేదు అని వెక్కిరిస్తూ మాట్లాడడం, చతురామనాయ పీఠాలను మరెవరో స్థాపించారు అని విద్యారణ్య స్వామి వారి పేరు చెప్పడం, శంకరాచార్యుల వారు పరమ వైష్ణవుడని చెప్పడం, ఇవన్నీ చూస్తే కొంచెం బాధగాను ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే నవ్వు కూడా వస్తుంది. అంతటి మహానుభావుడికి ఈ విషయాలు తెలియవా? ఇలా వక్రీకరించి మాట్లాడడంలో ఏమిటి ఆంతర్యం, ఏమిటి ప్రయోజనం అనే సందేహం తప్పకుండా కలుగుతుంది. అద్వైతాచార్యులపై అద్వైతాచార్యులపై విద్వేషము గ్రక్కుటిద్ది విజ్ఞతయగునే అని ఆ స్వామివారికి నేను విన్నవించుకుంటున్నాను. అద్వైతాచార్యులపై విద్వేషము గ్రక్కుటిద్ది విజ్ఞతయగునే విద్వత్ సంస్కారమునకు ఉద్వాసన పలుకుటిద్ది ఓహో తగునే. మరి చతురామ్నాయ పీఠాలను శంకరాచార్యుల వారు స్థాపించలేదు అంటున్నారు. ఎందుకు అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన జగద్గురువులైన ఆదిశంకరుల పట్ల ఈ ఈ స్వామివారికి ఇంత ద్వేషం ఎందుకు, ఇంత వ్యతిరేకత ఎందుకు? ఈ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదా? ఇవాళ అన్యమతాలు చేస్తున్న దాడి కారణంగా సనాతన భారత ధార్మిక జీవనం అతలాకుతలమైపోయి సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు వస్తున్న సందర్భంలో భారతీయులందరినీ, కనీసం హైందవులందరినీ ఒక త్రాటి మీద నడిపించవలసిన బాధ్యత కలిగిన గురుస్థానంలో ఉండే వ్యక్తి ఇలా ప్రవర్తించవచ్చునా అనే సందేహం కూడా కలుగుతుంది. చతురామ్నాయ పీఠాలు జగద్గురువులు శంకరాచార్యుల వారు స్థాపించారు అనేది జగమెరిగిన సత్యం. ప్రపంచమంతా గుర్తించింది దాన్ని. ఈవేళ కొత్తగా అది కాదు అని చెప్పడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమిటి దానివల్ల కలిగే లాభం? ఆ మాటలు మాట్లాడిన వారిని గురించి లోకం ఏమనుకుంటుంది? జగములెరిగిన చరిత్రకు ఎగుడు దిగుడులైన వ్యాఖ్యలెందులకిటులన్ గగనముపై ఉమ్మినచో దిగి మన పైననే పడునని తెలియగవలదే అని నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు, చతురామ్నాయ పీఠాలకు సంబంధించిన విషయం లోకంలో స్థిరంగా ఉన్న విషయం. ఈవేళ కొత్తగా చతురామ్నాయ పీఠాలు ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, ఈ చర్చ చేయవలసిన అవసరం లేదు. చరిత్ర నిరూపించేసింది, పురాణాలు చెప్పాయి, ఇతిహాసాలు చెప్పాయి, చరిత్రలో స్పష్టంగా ఉన్నది ఆ మాట. ఈవేళ కొత్తగా దాన్ని తీసి కదిలించి ఒక అర్థం లేని, ప్రమాణం లేని, తోచిన మాట మాట్లాడడం అనే పద్ధతిలో మాట్లాడడం అనేది ఏమాత్రము ఆనందాన్ని కలిగించే అంశం కాదు. ఆనందాన్ని కలిగించకపోగా వైమనస్యాన్ని కూడా కలిగించే అంశం. ఆ మాటలు మాట్లాడిన వారి పట్ల మనస్సు చాలా వ్యతిరేక స్థితిని పొందుతుంది. వారిని గురువుగా గౌరవించే స్థితి నుంచి మనస్సు దూరం అయిపోయే ప్రమాదం ఉంటుంది కూడా. చతురామ్నాయపు పీఠములు అతులితముగా నిలిపే శంకరాచార్యులనన్ స్థిత ప్రజ్ఞత లేకయే ఆ స్థితిగతులను గూర్చి చర్చసేయగతగునే అని నేను వారిని గురించి అనుకుంటున్నాను. ఎందుకని అంటే, హరిహరుల భేదం మన మనస్సులో ఎంతమాత్రం ఉండరాదు. సామాన్యుడి మనస్సులో ఉంటే పెద్దలైన వారు సామాన్యుల మనస్సులో ఉన్న భేదభావాన్ని తొలగించాలి. సామాన్యుణ్ణి భేద దృష్టి నుంచి వేద దృష్టి వైపు నడిపించడమే గురువులైన వారి బాధ్యత. అలా కాక వారిలో భేద దృష్టిని ప్రవేశపెడితే, వేద దృష్టిని ప్రవేశపెట్టవలసిన గురువులు భేద దృష్టిని ప్రవేశపెడితే వారు గురువులు ఎలా అవుతారు? సమాజానికి బరువులే అవుతారు. గురువు సమాజానికి కల్పతరువుగా ఉండాలి, కానీ బరువు కాకూడదు. అలా బరువైనప్పుడు అతడి గురుత్వాన్ని గురించిన సందేహమే కలిగే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. సామాన్యుల కంటే కూడా బాధ్యతగా ఉన్నవారు ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి, పెద్దలైన వారు. ఎందుకంటే ఒక మెట్టు మించి జారిపడిన వాడికి పెద్ద దెబ్బ తగలదు. 1000 మెట్ల పైన ఉన్న వ్యక్తి జారిపడితే ఎంత పెద్ద ప్రమాదం అవుతుంది? ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా. శివకేశవులకు ఏ విధమైన భేదము లేదు. ఇది మహాభారతంలో ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. ఎన్నో పురాణాలు చెప్పాయి, మన సంప్రదాయం చెప్పింది.
శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబు వైదిక ధ్యాయితకిత్సమెత్సు పరతత్వము గొల్చెదన్ ఇష్టసిద్ధికిన్ అని తిక్కన మహాకవి మహాభారత ఆంధ్రీకరణ చేస్తూ విరాట పర్వ ప్రారంభంలో ప్రార్థన పద్యంగా చెప్పారు. విష్ణు రూపాయ నమశివాయ, విష్ణు రూపంలో ఉన్న శివుడికి నమస్కారం. ఆ దైవము సర్వాంతర్యామిగా ఉన్నప్పుడు ఆయనకి విష్ణు అని పేరు. ఆ దైవము మంగళకరప్రదమైన స్థితిని ప్రసాదించే వేళ ఆ దైవానికి శివుడని పేరు. కాబట్టి శివుడు విష్ణువు అనే రెండు పేర్లు కూడా విశేషణాలు తప్ప నామవాచకాలు కావు. ఒకే దేవుడికి ఒక లక్షణాన్ని బట్టి శివుడు అనే పేరుంది, ఒక లక్షణాన్ని బట్టి విష్ణు అనే పేరుంది. ఒకే వ్యక్తికి ఎన్నో పేర్లు ఉంటాయి, ఆ చేస్తున్న పనిని బట్టి మారుతూ ఉంటాయి. సర్వాంతర్యామిగా ఉండి ప్రతి అణువులోనూ నిండి ఉన్న తత్వం భగవంతుడికి ఉంది. అదే సమయంలో అదే భగవంతుడికి శుభప్రదమైన స్థితిని ప్రసాదించే లక్షణము ఉంది. ఈ లక్షణం ఉన్నప్పుడు ఆయనకి విష్ణు అని పేరు, ఆ లక్షణం ఉన్నప్పుడు ఆయనకి శివుడు అని పేరు. అంతే తప్ప ఇద్దరు దేవతలు ఎక్కడున్నారు? గాడ్స్ ఆర్ మెనీ బట్ డివినిటీ ఈజ్ వన్ అని వివేకానంద స్వామి, ఆధునిక మహర్షి అయిన వివేకానంద స్వామి చెప్పిన మాట కూడా మనం మరచిపోకూడదు. పైగా ఒక ప్రత్యేకమైన సందర్భంలో మహాభారతంలో విష్ణువైన తనకు పరమేశ్వరుడికి కలిగిన అభేద స్థితిని వివరిస్తూ కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు. నానారూపంబుల ఇట్లేను ప్రవర్తింతు జగములన్నింటను. వైష్ణవులు పరమ దైవంగా ఆరాధించే కృష్ణ పరమాత్మ స్వయంగా పలికిన మాట. నానారూపంబుల ఇట్లేను ప్రవర్తింతు జగములన్నింటను. ఈశానుడు అభవుడు అమృతుడునైన శివుని నీవు కొలువుము అర్జున ఎప్పుడు. పరమేశ్వర ఆరాధన చేయమని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా అర్జునుడికి ప్రబోధించిన అంశం అది. అర్జునుడు ఎవరు? నరుడు, అంటే నరులందరికీ ప్రబోధించాడన్నమాట. నరులందరూ ఈ భేదభావాన్ని దాటినప్పుడు మాత్రమే విజయులు కాగలుగుతారని, అందుకే వ్యాసుల వారు అర్జునుడికి నరుడనే పేరు, విజయుడనే పేరు కూడా పెట్టారు. నరుడు విజయుడు కావాలి అంటే భేద దృష్టిని దాటాలి, అభేద దృష్టిని సంపాదించుకోవాలి. అది వేద వాంగ్మయం ద్వారా మాత్రమే లభిస్తుంది. పరమతాన్ని నిందించడం వల్ల కానీ, తన మతాన్ని ప్రత్యేకంగా కీర్తించుకోవడం వల్ల కానీ, తన మతం కాని వారిని చులకనగా మాట్లాడడం వల్ల కానీ, తన మతంలోకి మరింతమందిని బలవంతంగా ఆకర్షించాలని అనుకోవటం వల్ల కానీ దేవుడి మెప్పును పొందడం సాధ్యం కాదని, స్వధర్మాన్ని లోకహితంగా ఆచరించినప్పుడు మాత్రమే దైవం సంతోషిస్తాడని మరి అంత పెద్దవారికి తెలియకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. దైవ ఆరాధన అంటే తనకు నచ్చని రూపాన్ని నిందించడం కాదు. అన్ని రూపాలలోనూ నిండి ఉన్నది ఒకే దైవం. ఆ దైవాన్నే తాము ఆరాధిస్తున్నాం. తాము ఆరాధించాలనుకుంటున్న దైవమే అన్ని దైవ రూపాలలోనూ నిండి ఉన్నది అని అర్థం చేసుకునే సమదర్శనం మహాత్ములకు ఉంటుంది. మరి ఆ సమదర్శనానికి దూరమైన వారిని మహాత్ములని ఎలా భావించగలం? మతావేశాల్లో మునిగిపోతున్న వారికి ఆ మతావేశ స్థితి నుంచి ఆధ్యాత్మికతను ఆవేశ స్థితి నుంచి ఆచరణ స్థితికి తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నది కదా. ఆధ్యాత్మికత అంటే ఆవేశపడడం కాదని, ఆచరణలో కౌశలాన్ని చూపించడమేనని వారికి పెద్దలు చెప్పాలి కదా. అలా చెప్పడానికి భిన్నంగా మరొక కోణంలో ఉన్మాదిలాగా రెచ్చిపోయి నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ నిత్య జీవిత నిర్వహణలో దివ్యమైన ఒక సంయమనానికి దూరమై మాట్లాడడం ఉంది. అది ఏమాత్రం అంగీకరించదగిన అంశం కాదు. పారవస్యం అంటే పరిసరాలను మరిచిపోయి ఊగిపోవడం కాదు. పురుషార్థాల స్వరూప స్వభావాలను గుర్తించి సక్రమంగా నిర్వహిస్తూ ధర్మాద్వైత స్థితిని అనుభవించడం. పరతత్వానికి వశమై అంకితమై ఉండడం పారవస్యం తప్ప ఒళ్ళు మరిచిపోవడం పారవస్యం కాదు. మత ఆవేశాల్లో పెళ్ళుబుకేవి హద్దులు మీరిన రాగద్వేషాలే అవుతాయి కానీ భక్తి ప్రపత్తులు ఎంతమాత్రము కావు అని పెద్దలైన వారు తప్పకుండా గుర్తించాలి. శాశ్వతమైన ఈ సత్యాన్ని సమగ్రంగా బోధపరుచుకున్న ఈ సత్యాన్ని మాత్రమే లోకానికి అందించడం అనేది ఏ గురువుకైనా బాధ్యత. అందువల్ల బాధ్యతాయుతంగా మాట్లాడవలసిన గురువులు, బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసిన గురువులు సమాజం మొత్తాన్ని ఒకటి చేసి
హైందవ శంఖారావాన్ని పూరించి సనాతన ధార్మిక జయకేతనాన్ని ఎగురవేయడానికి తమ వంతు బాధ్యతను పాటించవలసిన సద్గురువులైన స్థాయిలో ఉన్నవారు ఎంత మాత్రమూ ఈ విధమైన నిరాధారమైన నిందారోపణలు చేయడం అనేది హేయమైన విషయం తప్ప ఇది ఎంత మాత్రమూ అంగీకరించదగిన విషయం కాదు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆలోచించాలి పెద్దలైన వారు. ఇష్టదైవమొకడే ఎన్నెన్నో రూపాల చిద్విలాసములను సేయుచుండు హరిహరులకు భేదమావంతలేదని కాంచగలుగునట్టి కనుల నిమ్ము అని పరమాత్మను ప్రార్థించాలి. హరియు శివుడు నీవే, ఆదిశక్తియు నీవే, వివిధ నామములను వెలసియుండి నిఖిల జగతియందు నిండియున్నది నీవే, తెలిసి మసలు కొనెడు తెలివి నిమ్ము. వేద దృష్టినిచ్చి భేద దృష్టిని మాంచి తత్వమెరుగగలుగు సత్వమిమ్ము, ధర్మ మార్గమునను ధరణిని నడిపించి విశ్వశాంతి నొసగి వెలుగు నిమ్ము అని దైవాన్ని మనమందరం కలిసి ప్రార్థించాలి. గురుస్థానంలో ఉండవలసిన వారు గురుతరమైన బాధ్యత కలిగిన వారుగా ఉండే స్థితిని అనుగ్రహించమని, వారి ఆలోచనలో ఉన్న పొరపాటుని సరిచేసి సమదర్శన స్థితిని వారికి అనుగ్రహించమని దైవాన్ని మనందరం ప్రార్థించడం తప్ప మరింకేమీ చేయలేము. ఈనాడు చతురామ్నాయ పీఠాలకు సంబంధించి వారు చేసిన వ్యాఖ్య ఎంతమాత్రము సమర్థనీయం కాదు, ఎంతమాత్రము చారిత్రకమైన స్థితిని పరిశీలించినప్పుడు సత్యం కాదు, అది ఎంతమాత్రము ప్రయోజనకరము కాదు. ఇలా నిష్ప్రయోజనకరంగా అప్రామాణికంగా అసత్యాలను పనిగట్టుకుని ప్రచారం చేయడం వల్ల సమాజానికి హాని చేసినట్లే అవుతుంది, కానీ ఎంతమాత్రము మేలు చేసినట్లు కాదని ఎవరైనా గుర్తించాలి. పెద్దలు తప్పకుండా గుర్తించాలి. గుర్తించినప్పుడే ఆ పెద్దరికం నిలబడుతుంది. ఆ పెద్దరికాన్ని వారు నిలబెట్టుకోవాలని, మనందరి చేత కూడా గౌరవించబడే స్థితిలో వారు ఉదాత్తమైన స్థితిలో నిలబడాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ, సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తున్న జగద్గురువుల అడుగుజాడల్లో మనం నడుచుకున్నప్పుడు మాత్రమే జీవితానికి చరితార్థత లభిస్తుందని, సమాజానికి శాంతి సౌఖ్యాలు లభిస్తాయని మనమందరం గుర్తించాలి. ఎవరు ఏ మాట మాట్లాడినా తొందరపడి ఆ మాటను మనం విశ్వసించడం కాకుండా, ఆ మాట యథార్థమా, ఆ మాట లోకక్షేమానికి పనికొచ్చే మాటేనా, ఆ మాట చారిత్రక సత్యమా, ఆ మాట ప్రామాణికమా, ఆ మాట మాట్లాడదగిందేనా, ఆ మాట లోకానికి మేలు కలిగించేదేనా అనే విచక్షణతో ఆ మాటలను మనం స్వీకరించాలి. ఇది మనం తీసుకోవలసిన జాగ్రత్త. ఇక అలా జాగ్రత్తగా మాట్లాడడం అనేది వారు తీసుకోవలసిన జాగ్రత్త. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయ అభ్యసనం చేయవ వాంగ్మయం తపౌచ్యతే అన్నారు కదా. మరి తపస్సు వచస్సుగా మారినప్పుడు వాంగ్మయ తపస్సు సాధించుకున్న పెద్దలైన వారు ఎలా ఉంటారో అలా ఉండే స్థితి ఈ వెర్రిమొర్రి వ్యాఖ్యలు చేస్తున్న స్వామివారికి పరమాత్మ వారి ఇష్టదైవం వారికి ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ, సమాజంలో ఇటువంటి అలజడులు శాంతించే స్థితిని అంతర్యామి మనందరికీ అనుగ్రహించుగాక అని ఆకాంక్షిస్తూ, స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని. చతురామ్నాయ పీఠాలలో ఒకటైన శృంగేరి పీఠంలో 12వ పీఠాధిపతిగా ఉన్న విద్యారణ్య స్వామివారు ఆ శృంగేరి పీఠాన్ని, దానితో పాటు మిగిలిన 3 పీఠాలను వారు ప్రతిష్టాపన చేశారనడం చారిత్రకంగా ఎలా సరిపోతుందో ఆలోచించాలి. అంతే, వారు అవ్యవస్థ ఏదైనా ఉంటే వాటిని సక్రమమైన తీరులోకి మార్చి ఈ చతురామ్నాయ పీఠాలకు సరైన వ్యవస్థను ఏర్పాటు చేసి బలాన్ని చేకూర్చి ఉండవచ్చు, దానికి అభ్యంతరం లేదు. అంతేగాని శంకరాచార్యుల వారు స్థాపించలేదు, వీరే స్థాపించారు అనడం చరిత్రకు దూరం, అది ప్రామాణికం కాదు. ఆ మాట చెప్పడం వల్ల సాధించేదేవుడు ఒరిగేదేమిటో మాకు అర్థం కావటం లేదు.